39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మరి ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నా అది కూడా అదే పరిస్థితి. నేను అదే చెప్తున్నా మీకు, 5 మంత్రులు సమైక్యవాదులు అవినీతి పనులు ఉన్నారంటుంటే, జిల్లాకు 5 లూటీ చేసే వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారంటే ఎట్లా సాధ్యం అంటారు? ఎట్లా ఎలో చేయాలి మనం? ఎందుకు ఎలో చేయాలా? ఈ పిల్లలు ఎందుకు ఊరుకోవాలి? మీరు నేను బడిత పట్టుకొని పోలేకపోవచ్చు, కానీ బడిత పట్టుకు పోలిగే శక్తి ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు చూసారుగా. ఒక ఊపు ఊపితే సుప్రీంకోర్టు కూడా జైల్లో పెడతాం ఇవ్వనది అధికారం. అంత శక్తి ఉంటుంది యువకులకు. ఎవరో ఒకరు గైడ్ చేయాలి, దానికి ఒక స్పార్క్ కావాలి, ఎక్కడో దగ్గర అంటుకోవాలి. అది అక్కడ అంటుకుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. ఇక్కడ కూడా తెలంగాణలో ఈ అవినీతిని కానీ టార్గెట్ చేయము. వీళ్ళెవరు అసలు మారు సొమ్మును ఎట్లా లూటీ చేస్తారు? ఎవరు టీఆర్ఎస్ ఇందిరా బాబు అని తీసేసి ఈయన పట్టుకొస్తే ఈ ప్రభుత్వం కూడా అదే పని చేస్తే ఎట్లా అనేటువంటి చర్చ రాదా? డెఫినెట్ వస్తుంది. ఆ చర్చ వచ్చినాడు మీకు ఆ స్పార్క్ వస్తుంది, అంటుకుంటుంది. అంటుకుంటే తెలంగాణ మామూలు తెలంగాణ కాదు. సరే, ఇప్పుడు మరి మిమ్మల్ని మీరు ఆల్రెడీలోకి వెళ్ళిపోయారు. సో మళ్ళీ ఏమన్నా ఈ ప్రభుత్వం నుంచి ఏమైనా పిలుపు కానీ అలాంటిది ఏమైనా పిలిచినా పోనీ నాకేం అవసరం అంతే. ఇంకే అవసరం అయిపోయింది. ఇప్పుడు కొత్త పార్టీ నిర్మాణం, నేను ఒక లక్ష్యంతో ఉన్నారు కాబట్టి ఇంతమందిని ఆయన ఏం చేస్తాడు పాపం అని ఎంత చెప్పినా 5 మంత్రులు డ్రాప్ చేసి కొత్త వాళ్ళు తీసుకునే సాహసం చేస్తాడు రేవంత్ రెడ్డి. మీరు ఈసారి ఎక్స్పాన్షన్ చేయలేకపోతున్నాడు. అవును, 6 మంత్రులే చేయలేకపోతున్నారు. ఇంకా చాలా కష్టం. నేను 5 అంటున్నా, 5 తీయగలుగుతాడా? తీయలేరు. అసలు 6 తీసుకునే పరిస్థితిలో లేడంటే ఉన్న 5 నాడు తీస్తాడు. కాబట్టి ఇది టార్గెట్ చేయాలి. మీరు నేను ఎందుకు చేయాలంటే అవును, అవినీతిని ఎందుకు టార్గెట్ చేయాలి? కాబట్టి యువత పూనుకోవాలి, మనం కాదు. యువతకు మనం చెప్తాం ఇది బాబు ఇది బాబు, నచ్చితే మన ట్రాక్లో నడుస్తాడు. నడిస్తే ఒక్కొక్కసారి అదే సింధు నేను కదా బిందు బిందు సింధు అవుతుంది అట్లా. సో మరి ఏంటి సార్, 6 నుంచి సార్ పోటీ చేస్తారు తెలంగాణ? అసలు కాంటాక్ట్ చేసే ఆలోచన లేదు. పిల్లలకు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ చేయడం తప్ప నేను స్వయంగా ఎలక్షన్ బరిలో తిరిగే ఆలోచన లేదు. అప్పుడు కూడా మీరు పోటీ చేయలే కదా? అప్పుడు చేశారా? నేను వరంగల్ నుంచి చేశారా, కానీ అన్సక్సెస్ఫుల్. అది పెద్దగా కేసీఆర్ గాలి. అప్పుడు మీకు ఎన్ని అప్పుడు? అప్పుడైతే 2-3 వేల కంటే మించి రాలేదు. మొన్న మాత్రం 37,000 వచ్చాయి. 37,000 వచ్చాయి మల్కాజ్గిరి మొన్న మహాకూటమిలో. అప్పుడే ఒకళ్ళమే చేసాం కాబట్టి రాలేదు. ఒక వేవ్ అంతే. వేవ్ టీఆర్ఎస్ వేవ్. ఇప్పుడు అంత బలమైన టీఆర్ఎస్ వేవ్ కాబట్టి పోయింది కదా కాంగ్రెస్ వేవ్. కాంగ్రెస్ వేవ్ వచ్చింది. అట్లా ఒక టైంలో ఒక వేవ్ క్రియేట్ అయింది. వేవ్ క్రియేట్ అయినప్పుడు ఇక తప్పదు. రైట్. మొన్న ముఖ్యంగా మీరు అంటే ఇందాక కవిత జైలు గురించి మాట్లాడాం కాబట్టి, కవిత మొన్న ఏపీ చీఫ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ పట్టుకుని అసలు సీరియస్ పొలిటీషియన్ కాదు, అసలు నాయకుడే కాదు, ఆయన ఏదో రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఆయన జగన్ పొగుడుకుంటూ ఆయన్ని, అసలు నిజంగానే కవిత గారు ఆయన్ని అలా అనే స్థాయి ఉందా అంటే కింద రకరకాల కామెంట్లు. అసలు ఆవిడ అనే స్థాయి, జైలుకి వెళ్ళొచ్చి జైలు జీవితం, అది కూడా తీహార్ జైలుకి వెళ్ళొచ్చి నువ్వు కూడా మాట్లాడతావు అన్నట్టుగా మాట్లాడారు. ఏం సార్ మీ అభిప్రాయం ఏంటి ఒక సీనియర్ నాయకుడిగా? సరే, ఒకటి నేను ఆ రకంగా మారడం కరెక్ట్ కాదు. పవన్ అనేవాడు ఏది ఆల్ సైడ్ అండ్ అని ఒక విషయం నాకైతే అతని విషయంలో నచ్చింది. పవన్ కళ్యాణ్ ఓడిపోయిన తర్వాత కూడా ఆయన వదలలే. 10 సంవత్సరాలు 10 ఏళ్ళు కొట్లాడు పాపం. అది గ్రేట్ కదా. ఆ చిత్తశుద్ధి ఆయన చూపించాడు. అది ఏమన్నా కానీ ఆ కమిట్మెంట్తోనే పబ్లిక్ వాళ్ళు ఆయన యాక్సెప్ట్ చేశారు. అంతకుముందు రిజెక్ట్ చేసిన పబ్లికే 21 మందిని పెడితే 21 మందిని గెలిపించారు. టీడీపీ అయినా కొంతమంది ఓడిపోయారు, కానీ పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. 100% సక్సెస్ రేట్. మరి అది మామూలు విషయం కాదు. నువ్వు ఆయన గురించి మాట్లాడితే ఎట్లా? నువ్వు 39 సీట్లు నీకు వచ్చిన దాంట్లో 10 మంది వెళ్ళిపోయారు పాపం బీఆర్ఎస్. ఏ కారణం కావచ్చు, మేము దాన్ని కారణాలు ఏమైనా కావాలి రాజకీయ పరంగా. కానీ పార్లమెంట్ స్థానాలు వచ్చేవారు కదా 0 అయిపోతుంది. ఎట్లా మీరే అన్నట్టు ఇక్కడ ఉన్న లిక్కర్ తీసుకుని అక్కడ పూస్తే అసలు నీతి నిజాయితీకి కొత్త విప్లవం తీసుకొచ్చాడు. రాజకీయాల్లో కొత్త ఫిగర్, కొత్త నాయకత్వం తీసుకొచ్చాడు. కేజ్రీవాల్ జైలుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు ఎట్లా మాట్లాడతావు అనేది. తమిళనాడు లిక్కర్ స్కామ్లో కూడా ఒక భాగస్వామ్యం ఉందని కూడా రకరకాల వార్తలు వస్తాయి. నేనేమంటా అంటే ఆమెకు అంటే ఆ కామెంట్ అనవసరం అతని మీద. అతను డెఫినెట్లీ కమిట్మెంట్ చూపించాడు, పోరాడాడు, నిలబడ్డాడు, రిపర్కషన్స్ ఎదుర్కొన్నాడు. జగన్ వాడు మామూలుగా టార్చర్లు తిట్లు తిట్టాడు. ఇప్పుడు ఆయన ఇవన్నీ భరిస్తూ ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు కాబట్టి 100% సక్సెస్ అయ్యాడు. అట్లాంటి వ్యక్తిని మనం ఈరోజు అట్లా కించపరచగలుగుతాం? కించపరచడం కరెక్ట్ కాదు. క్రిటిసిజం ఈజ్ ఆల్వేస్ వెల్కమ్ ఇన్ పాలిటిక్స్, కానీ కించపరచకూడదు ఎవరిని కూడా. కించపరచడం మరి ఘోరంగా పర్సనల్గా వెళ్ళిపోయి కించపరచడం అనేది చాలా దారుణం.